మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. వరదలు, భారీ వర్షాలు రెండు జిల్లాలని అతలాకుతలం చేశాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అలజడి వాతావరణం సృష్టించాయి. ముఖ్యంగా మున్నేరు పొంగి పొరిలినటువంటి తీరు ఖమ్మం జిల్లాని, ఖమ్మం పట్టణాన్ని భయాందోళనకి గురి చేసింది. అయితే ఖమ్మంలో రెస్క్యూ ఆపరేషన్స్ జరిగే సమయంలో కొన్ని సంఘటనలు ఆసక్తికరమైనటువంటి మలుపులో ఉన్నాయి. ఇప్పుడు ఖమ్మం పట్టణంలో తాజా పరిస్థితి ఏంటి, అక్కడ సహాయక చర్యలు ఏ విధంగా అందుతున్నాయి, ఈ అంశాలపైన సమాచారం తీసుకుందాం మనం. మా ప్రతినిధి విజయ్ అక్కడి నుంచి లైవ్లో జాయిన్ అవుతారు. విజయ్, ప్రస్తుత పరిస్థితి ఏంటి? వరద బీభత్సం తగ్గిన తర్వాత ఆయా ముంపు ప్రాంతాల వాతావరణం ఎలా ఉంది? ప్రజలు ఏ విధంగా ఉన్నారు? ఎస్ కేశవ్ గారు, ఇప్పుడిప్పుడే ఖమ్మం నగరంలో ఉన్నటువంటి ముంపు ప్రాంతాల్లో నివసించే వారందరూ కూడా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. వరద బీభత్సం తర్వాత బయటకు వచ్చిన తర్వాత చాలా కాలనీల్లో ఉన్నటువంటి ముంపుకు గురైనటువంటి ఇళ్ళన్నీ కూడా బురదలో ఉండడంతో ఆ బురదనంతా శుభ్రం చేసుకొని సాధారణ జీవితంలోకి అందరూ కూడా బాధితులు వస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా, అధికారులు కూడా ఎక్కడికక్కడ శానిటేషన్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేశారు. సర్వే కూడా చేస్తున్నారు. ముంపుకు గురైనటువంటి ఇళ్లకు సంబంధించినటువంటి డేటాను సేకరిస్తున్నారు. తక్షణమే వారికి 10,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందించే విధంగా కూడా వారి అకౌంట్ నెంబర్స్, ఇతర డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఫొటోస్తో సహా సేకరిస్తున్నారు. అయితే మరొక విషయం ఏంటంటే, ఖమ్మం వరదల అంటే మున్నేరు వాగు వల్ల వచ్చినటువంటి వరద ఉధృతిలో చాలామంది చిక్కుకుపోయారు. చిక్కుకున్నటువంటి వారందరూ కూడా ఎవరైతే ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి సహాయక బృందాలు, వీరందరూ కూడా రెస్క్యూ చేసి కాపాడారు. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి మరికొంతమంది సాహసం చేసి అక్కడ బోటు ద్వారా, తెప్ప ద్వారా వెళ్ళి మరికొంతమందిని కాపాడినటువంటి ఘటనలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం మనం ఏదైతే మున్నేరు వాగు, నా వెనక వైపు ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా కూడా మున్నేరు వాగు. ఈ మున్నేరు వాగు ప్రస్తుతం ఇక్కడ వరకు ప్రవాహం కొనసాగింది. నేను నిల్చుకున్నటువంటి ప్రాంతం వరకు కూడా ప్రవాహం కొనసాగింది. నా వెనక వైపు కనిపిస్తున్నటువంటి ఆ బిల్డింగుల్లో దాదాపుగా ఒక 9 మంది చిక్కుకుపోయారు, ఆ బిల్డింగ్ మీద ఉండిపోయారు. అయితే ఈ ప్రాంతంలో ప్రకాష్ నగర్ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి, ఎవరైతే నరసింహ అనేటువంటి వ్యక్తికి ఇక్కడ స్థానికంగా ఉన్నవారు సమాచారం ఇవ్వడం జరిగింది. గతంలో కూడా అతను ఏదైతే అలా వరదలో చిక్కుకున్న డెడ్ బాడీస్ని ఆయన ధైర్యం చేసి సాహసంతో బయటకు తీసుకొచ్చేవారు. సో ఆ ఎక్స్పీరియన్స్తో వారిని ఏమైనా కాపాడతారేమని స్థానికులందరూ రావడం జరిగింది. మనతో పాటు ఈ నరసింహ ఉన్నారు, కాపాడిన వ్యక్తి. నరసింహ 9 మందిని కాపాడారు ఈ తెప్ప సహాయంతో. ఇది చేపల వేటకు ఉపయోగించేటువంటి తెప్ప ఇది. ఈ తెప్ప సహాయంతో ఆయన 9 మందిని కూడా క్షేమంగా తీసుకొచ్చారు. సో కేశవ్ గారు, ఒకసారి ఎవరైతే సాహసం చేసి కాపాడిన వ్యక్తి నరసింహ ఉన్నారో ఆయనతో మాట్లాడదాం. చెప్పండి, అసలు ఎలా జరిగింది, ఏం జరిగింది డీటెయిల్ చెప్పండి. నేను ఇంటి దగ్గర ఉన్నాను సార్. పడవ వచ్చింది, హెలికాప్టర్ వచ్చిందని ఎదురు చూశారు, కానీ ఏమీ రాలా. ఇంతకుముందు ఏట్లు ఎవరైనా చనిపోయినా ఎడం చిక్కున్న తీసేది. అయితే నరసింహ తప్ప ఎవరు తీయరని అందరు కలిసి నా కాడికి వచ్చారు. అన్న ఇటు దియ్యాలన్నారు. వచ్చి చూసినా, అమ్మ నా వల్ల కాదన్న, వాళ్ళ కాళ్ళ మీద చిన్నపిల్ల తల్లి ఉందన్నారు. అనేసరికి అమ్మ ఎట్టని తీసుకొద్దామని తప్పేసుకొని పోయి సగానికి పోయి మళ్ళీ ఇంటికి వచ్చిన ధైర్యం చాలక. వీళ్ళు మరీ ఇబ్బంది పెట్టేసరికి సరే ధైర్యం చేసి మళ్ళీ వెళ్ళిపోయినా. పోయి ఇద్దరిని తీసుకొని, తల్లిని పిల్లని తీసుకొని వచ్చిన. తర్వాత మళ్ళీ తీసుకొస్తాను ఇంకా పోయి ఆ 9 మందిని, ఆ జాకెట్, నేను ఒక జాకెట్ వేసుకొని వాళ్ళకి ఒక జాకెట్ వేసి తేపకోవాలి 9 మందిని దాటిచ్చిన. మీకు లైఫ్ జాకెట్స్ ఎవరు ఇచ్చారు? నా కాడ ఉన్నాయి సార్. నాకు మీ దగ్గర నా కాడ ఎప్పుడు జాకెట్ ఉంటాయి నా కాడ. ఎందుకని మీ దగ్గర ఎందుకు ఉంచుకుంటారు? గంగ వినాయకుల్ని వేసినప్పుడల్లా నాకు చెబుతుంటారు. వినాయకులు బొమ్మలు వేసినప్పుడల్లా అప్పుడు నాకు చెబుతుంటారు, దగ్గర ఉండి చూసుకున్నారు, ఎవరన్నా కొట్టకపోయినా బొమ్మల కింద పడ్డా కానీ చూసుకోమని చెబుతుంటారు అనమాట. పోలీసులే మీకు చెప్తుంటారా? ఎవరైనా ఉంటే వాళ్ళని హెల్ప్ చేయొచ్చు, లేదంటే డెడ్ బాడీస్ ఉంటే బయటకు తీయడానికి? నాకు కూలి ఇస్తారనమాట. ఒక 1000 రూపాయలు 500 అట్లా కూలి ఇస్తారు. కూలి ఇస్తే పోతానమాట. పోయి ఒక 10 మంది పిల్లకాయలు తీసుకుని పోయి తీపిస్తుంటాను అనమాట. ఎప్పుడు దానికోసం ఎప్పుడు చేస్తారు కదా, నరసింహ తీస్తారని నా కాడికి వచ్చారు. వస్తే నేను పోయి వాళ్ళని కాపాడి అనమాట. 9 మందిని తీసుకొని ఒడ్డుకి చేసింది సార్. ఎవరిని తీసుకొచ్చారు? ఒకసారి కాపాడిన వ్యక్తులు ఎవరున్నారో ఒకసారి రండి అమ్మా, ముందుకు రండి, మీరు రండి. ఏంటమ్మా, మీరు ఎందుకు అక్కడ ఆ ఫ్లడ్లో, ఆ వరదలో ఉండిపోయారు? ఎందుకు అక్కడికి వెళ్ళారు? ఎందుకంటే సారు అది పెరగదనుకొని మేము అనుకున్నాం. సామాన్లన్నీ చదువుకుంటుంటే అలాగే ఒక్కసారి తెప్ప వచ్చింది. అంటే మీ ఇల్లు అక్కడ ఉంటుంది? మా ఇల్లు అది సొంతమే. అది తెప్ప పెరుక్కుంటూ వస్తుంది. మేము అసలు ఎటు వద్దామన్నా కానీ దారి దొరకట్లేదు. దారి దొరకపోతే మేము 11 గంటల నుంచి ఫోన్ చేస్తున్నాం. 11 గంటల నుంచి 6 దాకా చేసినా కానీ ఎవరు రావట్లేదు. నైట్ 11 నుంచి మధ్యాహ్నం 11 చేసినా కానీ ఎవరు రావట్లేదు. రాపోతలకి ఏం చేసినా మా ఇంట్లో నుంచి మా తమ్ముళ్ళు వాళ్ళందరూ కలిసి నరసింహ అన్నయ్య ఒక ఆయన ఉండు, ఆయన తీసుకొస్తాడు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చచ్చిపోతారు అని నా తమ్ముడు నేను అందరం ఏడుచుకుంటూ పోయి తీసుకొని వచ్చి అన్నయ్య వచ్చి మమ్మల్ని కాపాడాడు. నైట్ 9-12 దాకా కూడా ఎవరు మమ్మల్ని తిరిగి చూడట్లేదు. నా కొడుకు ఒక్కడ, మేము ఒక్కడ ఉన్నాం. వచ్చి మా అప్పుడు ఆ అన్నయ్య వచ్చి మమ్మల్ని కాపాడిండు. మమ్మల్ని తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు లేరు. ఈ అన్నయ్య ఒక్కడే తీసుకొచ్చిండు అండి. ఇక
అది ఆ సమయంలో మీకు ఏమనిపించిందమ్మా, చనిపోతాం ఇంకా బతకలేమోనని భయపడ్డా? లేవని ఇంకా అసలు ఆ ఇల్లు మొత్తం ఇంత లోతులోనే ఉండే, మొత్తం మురిగిద్దేమని భయమైంది. అన్నయ్య వచ్చినాక అలాగే కాళ్ళు పట్టుకొని నేను ఏడ్చుకుంటూ నా కొడుకుని తీసుకొచ్చుకున్నాను. అన్నయ్య మమ్మల్ని అందరం తీసుకొచ్చిండు సార్. ఇంకా అది మేము ఫోన్లో బతిలాడారా ఏడుస్తూ, కాపాడండి మమ్మల్ని కాపాడండి, మేము 5 చేస్తామని ఏ బండి వచ్చినా ఏది వచ్చినా ఎవరు కానీ వచ్చినా మొత్తుకుంటున్నా కానీ ఎవరు రావట్లేదు. రాపని మేము చచ్చిపోతాం అన్నయ్య, మా ప్రాణాలు అన్నీ ఉండాలని అన్నయ్య కాళ్ళ మీద పడి మేము తీసుకొచ్చుకున్నాం. మమ్మల్ని కాపాడిండి అన్నయ్య. మీతో పాటు ఎంతెంత వయసు వాళ్ళు ఉన్నారు మీతో పాటు మిగిలిన 8 మంది? మా అమ్మకు ఒక 60 సంవత్సరాలు ఉంటుంది, ఒక అమ్మాయికి 35 సంవత్సరాలు ఉంటుంది, చిన్న పాప 8 సంవత్సరాలు ఉంటుంది. మేము 5, ఒక ఆయన 40 ఉన్నాయి, ఒక ఆయనకి 25, నాకు 40. అది వాళ్ళ అన్నయ్య రాబట్టే మేము వచ్చిన, లేకపోతే మేము అన్నయ్య వెళ్ళనే పోదు అందరం. ఒకవేళ ఈయన వచ్చి మిమ్మల్ని ఆ తెప్ప మీద తీసుకురాకుండా ఉంటే ఇంకా వరద పెరిగిపోయి ఉండేదా? వరద పెరిగిపోవడం ఏంది సార్, పక్కన ఇల్లు కూలిపోయింది, అసలే పక్కన ఇల్లు కూలిపోయింది. వాళ్ళ ఇంట్లో మనుషులు లేరు, మేము వాళ్ళేమన్నాం డాబా మీద 2 స్టేర్లు ఒకళ్ళు, మేము ఒకళ్ళు ఏమన్నాం. ఎవరు గాని రాలే మాకు, అసలు మేము కొట్టుకొని పోతామని మాకు ఆటగాడ కదలేదు సార్. అసలు 3 పిల్లలు, తండ్రి, వాళ్ళ 5 తల్లి 5 కూడా కొట్టకపోయేవాళ్ళం మేము. అప్పుడు పిల్లగాడు వచ్చి గుంజుకొని అవతల పడ్డాడు మా అల్లుడు గారు. అసలు మమ్మల్ని పట్టించుకుని నాదుడే లేడు. అప్పుడు ఆ అన్నయ్య వచ్చి రాబట్టి మాకు ధైర్యం వచ్చింది. తెప్ప మీద తెప్ప వస్తుంది, అలలు వస్తుంది. ఈ తెప్ప ఒక్క నిమిషం మనం చూపిద్దాము. అంటే జనరల్ గా ఈ తెప్ప మీద 9 మంది తీసుకురావచ్చు అండి. తెప్పలు తీసుకొచ్చింది సార్. 10 సార్లు 20 సార్లు తిరిగింది సార్ నేను తెప్పల్ని. అంటే ఈ తెప్పని జనరల్ గా దేనికి యూజ్ చేస్తారండి? చేపలకు యూజ్ చేస్తారండి. ఇది ఈ తెడ్డుతోనేనా? చేపలకే వాడతారు అన్నమాట దీన్ని. అయితే దీన్ని నా కాడ ఆయుధం ఏం లేదు, పోవటానికి వాళ్ళు మునిగిపోతున్నారని టెన్షన్ అమ్మేనా. ఇంకా దీన్ని తీసుకొని పోయి దీని మీద కూర్చోబెట్టుకుని ఒకరిని కూర్చోబెట్టి నేను ఇక్కడ కూర్చొని చిన్నగా, అమ్మ మీరు ఎటు చూడొద్దు, భయపడొద్దు, నువ్వు నాకెళ్ళే చూస్తున్నాండి. 9 మందిని ఎక్కడ కూర్చోబెట్టారు ఈ తెప్ప మీద? మీరు ఎక్కడ కూర్చున్నారు అమ్మా, మీరు చెప్పండి, మీరు ఎక్కడ కూర్చున్నారు? ఒక్కొక్కలం వచ్చినాం, 7 ఒకళ్ళం కూర్చున్నాం, ఆడొకళ్ళం కూర్చున్నాం. ఒక్కసారి ఆడ కూర్చొని అన్నయ్య తేపొకళ్ళు తీసుకొచ్చిండు. ఒక్కసారి తీసుకురాలేదు, అందరూ ఒకసారి కాదు, తేపని తీసుకొచ్చిన అన్నమాట. ఒక్కసారి ఒక్కొక్కరిని తీసుకొచ్చి 20 సార్లు తిరిగి 9 మంది తీసుకొచ్చిన అన్నమాట. 9 మంది తేప ఒకసారి పోయి మనిషిని ఒకసారి తెచ్చిన. మరి అందరు ఎక్కారనుకో, 3 ఎక్కినా కానీ మునిగిపోద్ది. ముందు ఎవరిని తీసుకొచ్చారు? 9 మందిని ఒక్కొక్కరిని తల్లిని తీసుకొచ్చింది సార్. ఈజీ అంట అమ్మాయి పేరు. ఎవరిని తీసుకు మా చెల్లె విజయం తీసుకొచ్చిండు. విజయం తీసుకొచ్చినాక మా చెల్లెని, నా పేరు మరియమ్మ, ఆ పిల్ల తల్లి వచ్చిన పిల్లల్ని ఎప్పుడు తీసుకొచ్చారు? తల్లిని తీసుకుని వచ్చేసిన అనమాట. నా కాడ జాకెట్ ఉంది, ఒకటి నేను వేసుకున్నా, ఒకటి అమ్మాయికి ఇచ్చిన. ఆ తల్లికి విజయ అమ్మాయికి ఇచ్చిన ఒక జాకెట్. ఇత అమ్మాయి జాకెట్ వేసుకుంది. చిన్న పాప నేను అతికించుకున్నా దగ్గరికి. నువ్వు నన్ను పట్టుకో అమ్మా, నేను తప్పేసుకుంటా పట్టుకున్నా, అతికించుకుని ఇది పట్టుకో. మేము ఇక్కడికి ఒకలా టెన్షన్ పడి ఒకలా ఆ పిల్లని వదిలేసి దేవుని వెళ్ళాలని. నేనైతే ఆ అమ్మాయి కింద పడ్డా కానీ అమ్మాయి మునుగదు, జాకెట్ ఉంది కదా మునుగదు. తెప్ప పట్టుకో నువ్వు గట్టిగా, ఇంక పోతే 3 పోతాం, పోతేనే ఒడ్డెక్కితే 3 ఎక్కుతాం అమ్మ అని చెప్పిన. అది ముందు కూర్చోబెట్టుకుని ఈ పిల్లని నేను అతికించుకున్నా, గట్టి పట్టుకున్నానా అని ఇట్లా గట్టి పట్టించి కూర్చోబెట్టుకొని తల్లిని పిల్లని చిన్నగా ఒడ్డుకి తీసుకుని వచ్చిన. ఇక్కడ ఉంటే అక్కడ కంపలోకి వెళ్ళిపోయింది అనమాట దూరం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ ఒడ్డుకి అక్కడ ప్రమాదంలో వాళ్ళు చిక్కుకున్నటువంటి ప్రాంతానికి ఎంత దూరం ఉంది? ఇల్లు అక్కడైతే సుమారుగా కిలోమీటర్ ఉండదు సార్. కిలోమీటర్ దూరం ఉంది. కిలోమీటర్ ఉండదు అనమాట. ఎక్కడ పడితే దగ్గర వాళ్ళకి ఇంటికాడి పోయింది, వాళ్ళ ఇంటికి నుంచి పడితే మళ్ళీ 1/2 కిలోమీటర్ కిందికి వెళ్ళిపోద్ది. ఆ నుంచి మళ్ళీ ఎక్కాలన్నమాట. క్రాష్కి ఎక్కదు, నేను వరద నెట్టింది కదా సార్, కిందికి పోయాక మళ్ళీ రావాలన్నమాట. అంటే మీరు ఆ ఫ్లోకి ముందు వెనక్కి వెళ్ళి ఆ ఫ్లో ప్రకారం వెళ్ళి మళ్ళీ తిరుక్కొని మళ్ళీ యూటర్న్ లాగా వెనక్కి రావాలి. మళ్ళీ వచ్చాక మళ్ళీ మోసుకొస్తారు తెప్ప ఆ నుంచి. అప్పుడు ఆ టైంలో ఈయనతో పాటు ఇక్కడ ఉండి ఆయనకి ధైర్యం చెప్పిన వారు ఎవరున్నారు? ప్రకాష్ అని నా పేరు. నేను కూడా యాదగిరి, మా తమ్ముడు ఇక్కడ సార్. చెప్పండి, అప్పుడు ఒక్కొక్కరిని ఎలా తీసుకొచ్చారు? మీకు ఆ టైంలో ఈయన సాహసాన్ని ఎలా అనిపించింది? మీరు ఆయన ఎంకరేజ్ చేశారా, ధైర్యం చెప్పారా? ఇద్దరిని తీసుకొచ్చారు సార్. ఆ టైంలో 2:30 కాడ నుంచి 3 లోపల తెల్లారేసరికల్లా అందరిని తీసుకొచ్చారు సార్. ఆ లోపల పోలీసు వాళ్ళు కూడా వచ్చారు. పోలీసు వాళ్ళు వచ్చి అడిగారు సార్, నీ పేరు ఏదంటే నా పేరు నరసింహ అన్నాడు సార్. నీకు ఇంత ధైర్యం వెంట వచ్చిందంటే ఇక సార్ వాళ్ళు బద్దలాడారు. ఇక నేను కూడా పోతే పైన ఉంటే ఉన్నాను. ఇక వాళ్ళ చిన్న పిల్లగాళ్ళ తల్లి, ఇక నేను చేసేది ఏం లేదు, నేను కూడా పోయి కాపాడిన సార్ అన్నాడు. సరే సార్ అని వాళ్ళు కూడా ఇతన్ని సెకండ్ని తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు సార్. ఆ రోజు నైట్ 2:30 అయింది సార్.
తెల్లవారుజామున. మొత్తం ఈ 9 మందిని తీసుకురావడానికి ఒక్కొక్కరిని కిలోమీటర్ దూరం నుంచి తీసుకురావాలి. మామూలుగా వరద ఎక్కువగా ఉంది, అసలు ఎప్పుడు చూడని వరద, 50 ఏళ్ళ వరద, 50 ఏళ్లలో ఈ చూడని వరద. ఆ టైంలో వాళ్ళని ఎక్కించుకొని బరువు వెయిట్ ఎక్కువ ఉంటుంది, చాలా కష్టం అనిపించిందా ఆ తెడ్డుతో? ఒకసారి కంపంతా చీరుకొని ఇంకో ఇదంతా మొత్తం కంప చీరుకొని కంప లేచి ఉండదు సార్, ఆ కంప అంతా చీరుకొని మొత్తం లేచిపోయినాం సార్. ఇంకా ఇదంతా కంప మా ఎక్కర లేదుగా సార్, ఇంక మొత్తం తోళ్ళ మొత్తం కంప సేమ్ ఇంతే ఉన్నాయి సార్, మొత్తం ఊళ్ళంతా కూడా నాది కంప చీల్చుకొని గడిపోయింది. ఆయన అనిపించలేదండి? భయం ఉంది సార్, నా భయం లేకుండా ఎట్టుంది. నాకేమైనా బాధలు, వీళ్ళకేమైనా అయితే ఏమంటారు, ఈ చేతగానోడు ఎందుకు పోయిండు, అదే ఉంటే వాడు బిల్డింగ్ మీద ఉండేవాళ్ళు కదా, చేతగానోడు ఎందుకు పోయి తీసుకొచ్చిండు అంటారని వాళ్ళని ఎంతో జాగ్రత్తగా నిమ్మలంగా తీసుకొని వచ్చిన. వాళ్ళ ధైర్యం చెప్పుకుంటా, ఏం కదమ్మా నేను తీసిపోతా, మిమ్మల్ని కాపాడతా, ఆ ధైర్యం నాకుంది, మీరు మెదలకుండా కూర్చోండి, అటు ఇటు తప్ప ఓపమాకండి అని ఆ ధైర్యంతో తీసుకొని వచ్చింది సార్. అట్లా రైట్. ఈ నరసింహని చూస్తుంటే ఈ ప్రాంతవాసులకి కాపాడిన మీకు ఏమనిపిస్తుందమ్మా? ఒక్కసారి చప్పట్లే ఉన్నా. దేవుడు అన్నయ్య మమ్మల్ని మా ప్రాణాలు కాపాడండి సార్. అంతమందిని కాపాడిందంటే ఈ వ్యక్తిని మేము ఎప్పటికైనా మర్చిపోం సార్. మాకు చాలా సంతోషంగా ఉంది. నరసింహన్నకి చాలా ధైర్యం అండి, ఎవరినైనా కాపాడతాడు ఆయన. అలల మీద వెళ్ళి అందరినీ కాపాడతాడండి నరసింహన్న, చాలా గ్రేట్ అండి. మాది ఇక్కడే సార్, మా స్థానిక ఇక్కడే. ఆయన కాపాడుతాడు. మామూలుగా 3 సంవత్సరాలు, ఇప్పుడు 3వ సంవత్సరం ఏరొచ్చి మామూలుగా ఎప్పుడైనా ఆయన కాపాడుతాడు. మామూలుగా పోయినా వచ్చినా కానీ దబుక్కున అలా మునిగినా సరే నరసింహే దేవుడు సార్, వాళ్ళ పాలెడు దేవుడు, మా పాలెడు కూడా. ఇంకెప్పటికి కూడా ఆయన ఎవరినైనా కాపాడుతాడండి. ఆయనకు చివరగా ఇప్పటి వరకు మీరు ఇప్పుడు 9 మందిని కాపాడారు. గతంలో చాలా మంది డెడ్ బాడీస్ కూడా తీసారండి. నరసింహ గారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ ఉన్నారా? ఎక్కడ ఉంటారు వాళ్ళు? ఇంటి దగ్గర ఉంటారు సార్. ఆ టైంలో మీ భార్య పిల్లలు ఇక్కడికి వచ్చారా? రాలేదు సార్, తెలియదు వాళ్ళకి ఎవరికి తెలియదు. ఒకవేళ వాళ్ళకి తెలిసి ఒప్పుకునేవారా? ఒప్పుకోరు. నా భార్య పిల్లలతో అసలు పోవద్దు అంటారు. మీకు ఎంతమంది పిల్లలు? నాకు ఒక బాబు, ఒక బిడ్డ. వాళ్ళు ఎంత చదువుతుంటారు? ఏం చదువుతున్నారు? బాబు మల్లారెడ్డి కాలేజ్ చదువుకుంటాడు, చదువుతున్నాడు, ఇంజనీర్ బీటెక్ చేస్తున్నాడు. పిల్లగాడు పెళ్లి అయిపోయింది, తల్లాడు ఇచ్చిన, మేనోడికి ఇచ్చిన. ఎవరు లేరు, నేను నా భార్య నేనే సార్, ఇంకెద్దరు. ఒకవేళ మీ భార్యకి తెలుసుంటే ఒప్పుకుంటే అసలు వద్దంది. ఫస్ట్ ఒకసారి ఒక 3-4 తీసుకొచ్చాను, ధైర్యం చల్ల ఇంటికి పోయినా. అప్పుడు వాళ్ళ అబ్బాయి ఉండు, అన్న నీ కాళ్ళు పట్టుకుంటా చేస్తా అనేసరికి నా ధైర్యం లేదని ఇంటికి వెళ్ళాక మా ఆమెతో చెప్పిన, ఏమి అందరిని 4 తీసుకొచ్చింది కానీ ఒక మనిషిని తీసుకురాలేకపోయినా, ధైర్యం చాలేదు అంది. అనేసరికి అయ్యో మరి ఆ పిల్లగాడు ఒక్కడే ఏడుతుడుగా బాగా ఎట్లా అనంది. అనేసరికి తీసుకొస్తా మళ్ళీ పోతానని. ధైర్యం ఉంటే తీసుకురా, కంపల్సరీగా ఆ పిల్లగాడిని తీసుకురా. తల్లిదండ్రులు మన పిల్లగాడు లేకపోతే మనం ఎంత ఏడుతున్నాం. రోజు పిల్ల పోయింది, పిల్లగాడు మల్లారెడ్డి కాలేజ్ చదువుకుంటుండో, ఇద్దరం అయిపోయాను, పిల్లలు ఎవరు లేకపోతే రోజుకి ఒకసారి మనం ఎట్ట ఏడుతున్నాం. ఆ తల్లిదండ్రులు ఎంత ఏడుతున్నారు, ఎంత హింసపడుతున్నారు. ఆ నైటే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ఏడుతున్నారు. ఘోరం. పోబావ అనేసరికి మా ఆమె చెప్పేసరికి ఇంకా మళ్ళీ వచ్చిన. పంపించింది, ధైర్యం చేసి పంపించాక మా ఆమె మాట అనేసరికి తీసుకురావాలనేసరికి నాకు ఇంకా ఉత్సాహం వచ్చింది సార్. ఇంకా వచ్చిన ఏంపని వాళ్ళ నేను వచ్చేసరికి ఎవరు లేరు. ఉంది ఒక్కరి తల్లి తండ్రి ఇద్దరు కూర్చొని ఏడుతున్నారు. అమ్మ ఏం కాదమ్మా, తల్లిదండ్రి ఇద్దరు కూర్చొని ఏడుతున్నారు. వచ్చేసరికి ఏం కాదమ్మా నేను తీసుకొస్తా కానీ మళ్ళీ వెళ్ళిన సార్. పోయి ఇంకా ఆ పిల్లగాని తీసుకొని ఒడ్డుకు వచ్చేసింది సార్. నేను ఆ పిల్లగాని మీకు ఆ టైంలో దేవుడిలాగా కనిపించాడు. అన్నయ్య వచ్చిండు, దేవుడిలాగా వచ్చిండు. మా పిల్లగాన్ని ఆదుకుంది అన్నయ్య. ఎవరు రాలే, మమ్మల్ని చూసినోడు లేరు ఏడ. అన్నయ్య వచ్చినాక నాకు ధైర్యం వచ్చింది, నా కొడుకుని తీసుకొచ్చినాక అన్నయ్య చేతులు పట్టుకుని. రైట్ అండి, ఇది ఈ వరద ఉధృతిలో చాలా మంది ఇబ్బంది పడ్డారు, చాలా మంది అవస్థలు పడుతున్నారు, కొన్ని వేల మంది రకరకాల అవస్థలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. కానీ ప్రాణాలతో కొంతమందిని బయటకు తీసుకుని వచ్చినటువంటి సామాన్య వ్యక్తులు, రియల్ హీరోస్ ఇలా నరసింహ లాంటి వారు చాలామంది ఉంటారు. అయితే ఈ ఉదంతం మన ద్వారా వెలుగులోకి వస్తుంది. సుమన్ టీవీ ద్వారా నరసింహ ఈ 9 మందిని కాపాడినటువంటి విషయాన్ని మనం ఇప్పుడు వెలుగులో తీసుకొస్తున్నాం. సో ఇలాంటి వారికి సుమన్ టీవీ హ్యాట్స్ ఆఫ్ చెప్తుంది. ప్రతి ఒక్కరు కూడా మానవత్వంతో స్పందించి ఇంత సాహసం కాకపోయినా ఆపదలో ఉన్న వారికి ఆదుకునేటువంటి ఉద్దేశంతో ట్రై చేయాలనేటువంటి ఉద్దేశాన్ని మనం చెప్తున్నాం. కేశవ్ గారు, ఓవర్ టు యూ. విజయ్, ఒకటి నిన్న పొలిటికల్ టర్న్ కూడా తీసుకుంది. ఇప్పుడు నరసింహకి బీఆర్ఎస్ నేతలు సన్మానం చేశారు అనే పాయింట్ ఒకటి కాంట్రవర్సీగా మారింది. సో బీఆర్ఎస్ నేతల నుంచి సన్మానం అందుకున్న నరసింహ ఈయనేనా? ఎస్ కేశవ్ గారు, మీరు చెప్తున్నట్టుగా అంటే నిన్న
మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కావచ్చు, రాజ్యసభ సభ్యులు రవి కావచ్చు, వీరందరూ కూడా వచ్చి ఒక వ్యక్తికి సన్మానం చేశారు. ఇదే టైంలో ఒక 9 మందిని ఎక్కడైతే మున్నేరు వాగు ప్రవాహం కొనసాగుతున్నటువంటి బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జ్ మీద 9 మంది చిక్కుకుపోయారు. ఆ 9 మందిని జేసీబీ సాయంతో ఒక వ్యక్తి మరికొంతమంది కలిసి వాళ్ళని సేఫ్గా తీసుకొచ్చారు. అతని పేరు, ఆ జేసీబీ డ్రైవర్ పేరు సుబాన్. అతను హర్యానా వ్యక్తి. సుబాన్ తీసుకొచ్చినటువంటి దృశ్యాలు కూడా బాగా వైరల్ అయినాయి. మొత్తం సోషల్ మీడియా అంతా కూడా సుబాన్ చేసినటువంటి సాహసాన్ని ప్రశంసించారు. సుబాన్నే సత్కారం చేశారని అందరూ అనుకుంటున్నారు. సో సుబాన్ వేరు, నరసింహ వేరు, అంతేనా? ఎస్, సుబాన్ వేరు, నరసింహ వేరు. ఈ నరసింహ చేసింది 9 మందిని తెప్ప సహాయంతో మనం ఉన్నటువంటి ప్రకాష్ నగర్కి సంబంధించినటువంటి ముంపు ప్రాంతం నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు. అక్కడ సుబాన్ కాపాడినటువంటి ఆ 9 మంది మున్నేరు వాగు బ్రిడ్జ్ మీద ఇరుక్కుపోయినటువంటి 9 మందిని తీసుకొచ్చింది సుబాన్ జేసీబీ సహాయంతో. జేసీబీ సహాయంతో సుబాను మరికొంతమంది అక్కడ కాపాడితే, ఇక్కడ కేవలం చేపలు పట్టేటువంటి తెప్ప సహాయంతో 9 మందిని కాపాడిన వ్యక్తి నరసింహ. ఇదే నరసింహకు సన్మానం చేశారు కొంతమంది రాజకీయ నాయకులు. ఆ సన్మానం కాస్త కాంట్రవర్సీ అయింది. అంటే అనుకుని చేశారా లేదంటే సుబానే నరసింహ అనుకుని చేశారా, అది కూడా క్లారిటీ ఇవ్వాలి. ఎస్, ఆ విషయం కూడా కనుక్కునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇదే సమయంలో అంతా కూడా ఒక వైరల్ అయింది ఒక వీడియో. అంటే జేసీబీ సహకారంతో ఒక 9 మందిని కాపాడాడు సుబాన్ అనేటువంటి వ్యక్తి అంటూ కూడా ఒక వైరల్ అయింది. అయితే ఆ 9 మందిని కాపాడిన వ్యక్తి, బ్రిడ్జ్ మీద ఉన్న కాపాడిన వ్యక్తి, వారిని మీరే ఆ వ్యక్తి అంటూ కొంతమంది రాజకీయ నాయకులు మీకు సన్మానం చేశారు. వాళ్ళు అపోహపడి మీకు సన్మానం చేశారు అని అంటారు. అసలు వాస్తవం ఏంటి చెప్పలేదు? లేదు సార్, దీనికి చెప్పిన వాళ్ళు కూడా చూశారు, ఇక్కడికి వచ్చి చూశారు. వాళ్ళు చూసి దీనివల్ల ఇచ్చారు తప్ప దానివల్ల బిర్జీ మేన ఆయన వల్ల ఇది చేయలేదు సార్. నాకు దీనివల్లనే చేశారు తప్ప దీనికి సంబంధమే లేదు సార్. వాళ్ళు దీన్ని చూశారు, వీళ్ళందరూ చెప్పారు ఇటు సంగతి సార్ 9 మంది నైట్ 2 అయింది, 2 తీసుకొచ్చారు అని దీనికి చేశారు తప్ప దీనికి సంబంధమే లేదు. దీనికి ఎటువంటి సంబంధం లేదండి. ఇక్కడ ఉన్న వాగులో తెప్పవచ్చం పడి దిగిపోయినానికి ఇది చేసింది నరసింహకి. బ్రిడ్జి మీదకి దీనికి ఎటువంటి సంబంధం లేదు. కేవలం ఒక తెప్పతో పోయి ఒక సామాన్యుడిగా 9 మంది తీసుకొచ్చాడు ఎటువంటి సేఫ్టీ లేకుండా. సో దానికి మేము ఘనంగా సన్మానించుకోవడం జరిగింది. సుబాన్కి సంబంధించి ఏమైనా సమాచారం ఉందా విజయ్? సుబాన్ ఏమైనా అందుబాటులో ఉన్నారా అక్కడ పరిసర ప్రాంతాల్లో, లేదా మీరు కొద్దిసేపటి కిందటే కొద్దిసేపటి కిందటే మనం వారిని కూడా ఇంటర్వ్యూ చేసాం. ఆ 9 మంది బాధితుల్లో ఉన్నటువంటి 7 మందిని కూడా మనం సుమన్ టీవీ ఇంటర్వ్యూ చేసింది. అక్కడ సుబాన్ మినహాయించి మిగిలినటువంటి వారందరూ కూడా ఉన్నారు. సుబాన్ ఎందుకంటే వారి మహిళ, వారి వైఫ్కి, వారి భార్యకి అనారోగ్యంగా ఉండడంతో హర్యానాకు నిన్నే ఆయన తిరుగు ప్రయాణం అయ్యాడు. అతనికి తెలుగు భాష కూడా సక్రమంగా రానటువంటి విషయం. ఎవరైతే జేసీబీ ఓనర్ ఉన్నారో ఆయనతో మాట్లాడాం. అలాగే సుబాన్తో పాటు ధైర్యంగా ఆయనకి సపోర్టింగ్గా వెళ్ళినటువంటి మరో 4 వ్యక్తులు ఉన్నారో వారితో కూడా మాట్లాడాం. దానికి సంబంధించినటువంటి ఆ ఉదంతానికి సంబంధించి, ఆ ఘటనకు సంబంధించినటువంటి మొత్తం సమాచారాన్ని అంతా కూడా కళ్ళకు కట్టినట్టుగా వారు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ ఘటనలో, ప్రకాష్ నగర్ ఘటనలో జరిగినటువంటి మొత్తం అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని, ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని అంతా కూడా నరసింహ, బయటపడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో మరియమ్మ, ఆమె మరికొంతమంది బాధితులు వారందరూ కూడా బయటకు వెలుగులోకి తీసుకొస్తున్నటువంటి ఘటనగా మనం చెప్పవచ్చు. కేశవ్ గారు, రైట్, థ్యాంక్ యూ విజయ్, అప్డేట్స్ ఇచ్చినందుకు. ఇది సుభాన్ లాంటి రియల్ హీరోస్, అలానే నరసింహ లాంటి రియల్ హీరోస్, వీళ్ళు చేసినటువంటి సాహసాల వల్ల మున్నేరు వాగు ప్రభావంతో విపరీతమైనటువంటి జననష్టం జరగాల్సిన చోట కూడా చాలా చోట్ల ప్రాణాలని కాపాడినటువంటి పరిస్థితి ఉంది. సుభాన్ ఒక 9 మందిని సురక్షిత ప్రాంతాలకు తీసుకొస్తే, ఇక్కడ నరసింహ కూడా అదే తరహాలో ప్రకాష్ నగర్ ప్రాంతంలో 9 మంది ప్రాణాలని, అది కూడా చిన్నపిల్లలతో సహా కాపాడినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ ఊరి ప్రజలందరూ కూడా ఆయన్ని దేవుడిగా భావిస్తున్నారు, సత్కరిస్తున్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రాణాలను కాపాడేటువంటి ప్రయత్నం చేసినటువంటి వీరందరినీ కూడా సుమన్ టీవీ అభినందిస్తుంది. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.